విజయవాడ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా రాజుకుంటున్న కేశినేని సోదరుల వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కొంతకాలంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, ఈడీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వరకే పరిమితమైన ఈ అన్నదమ్ముల అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగ వేదికలపైకి చేరింది. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, పాత జాతకాలు, వ్యాపార వ్యవహారాలను ఒకరిపై ఒకరు బహిరంగంగా పరుచుకునే స్థాయికి దిగజారటంతో బెజవాడ రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని నగర వాసులు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత కేశినేని సోదరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలతో బెజవాడ పాలిటిక్స్ లో హీట్ పెంచారు. ఇక తాజాగా కేశినేని నాని, ఎంపీ చిన్ని తన బినామీల పేర్లతో అక్రమంగా భూములు సొంతం చేసుకుంటున్నారని, తద్వారా అనుచిత రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందుతున్నారని ఈడీకి లేఖ రూపంలో ఫిర్యాదు చేయడం ఈ విభేదాలను ఇంకా పెంచింది. ఈ ఆరోపణలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా స్పందించడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ ఈసారి చిన్ని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నేరుగా బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో విజయవాడ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా బహిర్గతం కాని ఒక భారీ బ్యాంకింగ్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. చిన్ని తన ప్రకటనలో ఇది నగర రాజకీయ చరిత్రలోనే అత్యంత పెద్దదైన ఆర్థిక అవకతవకల కేసు అని పేర్కొంటూ దీనికి పూర్తి సూత్రధారి తన సోదరుడు నానినేనని స్పష్టం చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం నాని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించకుండా 2016-2017 కాలంలోనే దాదాపు 120 కోట్ల ప్రజాధనాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా మార్చేశారని ఆరోపించారు. ఈ గణాంకాలను ప్రజల ముందుకు ఉంచుతూ ఇది కేవలం వ్యాపార నష్టం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన ఆర్థిక మోసమని వాదించారు. ఈ సందర్భంగా చిన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోని వివక్షపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సామాన్య పౌరుడు ఒక నెల వాయిదా చెల్లించడంలో విఫలమైతే వెంటనే రికవరీ ఏజెంట్లు ఇంటిపై దాడి చేసి వాహనాలు, ఇతర ఆస్తులు సీజ్ చేసే పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. కానీ ఇంత భారీ స్థాయి కుంభకోణం జరిగి దాదాపు 11 సంవత్సరాలు గడుస్తున్నా నానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరో న్యాయం వర్తిస్తుందా అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక బ్యాంకు అధికారులతో పాటు మరెందరో సూత్రధారులు ఉన్నారని, వారితో లాలూచీ పడుతూ నాని ఇన్నాళ్లు ఎలాంటి విచారణ లేకుండా సాఫీగా కాలం వెళ్లదీశారని చిన్ని మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక అక్రమాల వ్యవహారం నుంచి, న్యాయపరమైన విచారణల నుంచి తప్పించుకోవడానికి, తన వ్యక్తిగత ఆస్తులకు రక్షణ కల్పించుకోవడానికే నాని గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ఒప్పందాలు, సర్దుబాట్లు చేసుకున్నారని చిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా దర్యాప్తు సంస్థల కన్నుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ప్రస్తుతం కేశినేని నాని నివాసం ఉంటున్న ఇల్లు, అలాగే ఆయన పలు వేడుకలు, వినోద కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్న హోటల్ కూడా సాంకేతికంగా ఇప్పటికీ ఆ బ్యాంకు ఆధీనంలోనే ఉన్నాయని వెల్లడించి సంచలనం సృష్టించారు. అంటే ఈ ఆస్తులపై రుణభారం ఇంకా తీరనందున వాస్తవానికి అవి బ్యాంకుకు చెందినవే అని, కానీ నాని వాటిని తన ఆస్తులుగా చూపుతూ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను సొమ్ము చేసుకుంటూ బ్యాంకింగ్ వ్యవస్థను నిండా ముంచిన నానిని ఆయన విజయవాడ విజయ్ మాల్యాగా అభివర్ణించారు. దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో పోల్చడం ద్వారా నాని చేసిన అక్రమాలు ఆ స్థాయిలోనే ఉన్నాయని చిన్ని సూచించారు. నిత్యం రతన్ టాటాను తన ఆదర్శంగా చెప్పుకుంటూ నైతిక విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి చివరికి ఆ టాటా గ్రూప్ సంస్థతో పాటు దేశంలోని ఇతర ప్రభుత్వ బ్యాంకులను కూడా మోసం చేయడం పెద్ద విడ్డూరమని సెటైర్లు పేల్చారు. తన దగ్గర నాని చేసిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, పత్రాలు ఉన్నాయని చిన్ని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో నడుస్తున్న తప్పుడు ప్రచారాలకు, బురద జల్లే ప్రయత్నాలకు ఏ మాత్రం బెదిరే ప్రసక్తి లేదని, అవసరమైతే అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచుతానని హెచ్చరించారు.
మరోవైపు ఈ తీవ్ర ఆరోపణలపై కేశినేని నాని కూడా అదే తీవ్రతతో సోషల్ మీడియా వేదికగా బలమైన కౌంటర్ ఇచ్చారు. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా ప్రభుత్వ భూములు అప్పగించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో తాను ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నానని, తద్వారా వేల కోట్ల రూపాయల విలువైన ప్రజా సంపదను పరిరక్షించానని వెల్లడించారు. తాను ప్రజా ప్రయోజనాల కోసం పోరాడిన వ్యక్తినని, దానివల్లే తనపై కక్ష పెంచుకున్నారని వాదించారు. ఆ డీల్ కుదరకుండా అడ్డం తిరగడంతో తలెత్తిన అసంతృప్తి, కోపం కారణంగానే 14 నెలల తర్వాత తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమని, వాస్తవాలతో సంబంధం లేదని చెప్పారు. బెజవాడ రాజకీయాల్లో తాను ఎన్నో రకాల బెదిరింపులను, ఒత్తిళ్లను చూశానని, ఇలాంటి ప్రయత్నాలకు తలొగ్గే ప్రసక్తే లేదని ధీమాగా కౌంటర్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో చవిచూసిన ఓటమి అనంతరం మరింత తీవ్ర రూపం దాల్చిన ఈ కేశినేని సోదరుల అంతర్గత యుద్ధం ఇప్పుడు పాత ఆర్థిక లావాదేవీలను, వ్యక్తిగత జీవిత వివరాలను బహిరంగంగా బట్టబయలు చేసుకునే స్థాయికి దిగజారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తలెత్తిన అంతర్గత విభేదాలు, అధికారం కోసం పోరు ఈ స్థాయి విభేదాలకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో మొత్తం బెజవాడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ ఇరువురి ఆరోపణలు, ప్రత్యారోపణలపై దర్యాప్తు సంస్థలు ఎలా స్పందిస్తాయి? ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుంది అనే దానిపై నగరవాసులో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని, మరిన్ని రహస్యాలు వెల్లడి కావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.